లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తోందన్నారు మంత్రి. ఇక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన పోకడతో అక్రమాలతో అవినీతితో జనం వారిని 104 ఎమ్మెల్యేల నుంచి 39 దింపారు. 5 ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ జరిగింది, ఇంకో 20 మంది జరగబోతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వచ్చే సీట్లు 0. పార్లమెంట్ ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ పార్టీ మిగిలది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజు తెలంగాణలో అక్కడికి తిరుగుతున్నాడు. ఏమంటాడు? తెలంగాణ సమాజాన్ని హిందూ ముస్లిం సిక్కు ఇసాయిగా విభజించి రాజకీయాల్లో లబ్ధి పొందే ప్రయత్నం తప్ప నేను తెలంగాణకి ప్రత్యేకంగా చెప్తాను. అమిత్ షా చెప్తాడు, నడ్డా చెప్తాడు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదు, ఏమీ చేయబోదు కూడా. బీజేపీ నిజ స్వరూపం భారతదేశంలో రిజర్వేషన్స్ తీసేయాలని చెప్పి మాట చేస్తున్నా. మరి రిజర్వేషన్స్ తీసేయాలని వాళ్ళకి